There was a woman in the Bible whose name is Hannah. రండి, బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హన్నా. She had no children. తనకు పిల్లలు లేరు. She was praying and praying and God gave her no children. ఆమె ప్రార్థన చేస్తూనే వచ్చింది కానీ ప్రభు ఆమెకు సంతానం కలుగజేయలేదు. And she came to the Lord and said, Lord, I don't have children. Look at the reproach that I am bearing. కాబట్టి ఆమె ప్రభు దగ్గరకు వచ్చి చెప్పింది, ప్రభువా నాకు పిల్లలు లేరు గనక నేను వెళ్ళేటువంటి అవమానం నింద చూడండి. I imagine like this. బహుశా నేను ఇట్లా ఊహిస్తున్నాను. Lord would have asked Hannah saying, Hannah, what is the problem? కాబట్టి బహుశా హన్నాను ప్రభు అడిగి ఉంటాడు, హన్నా సమస్య ఏంటి అని. She'd have said, Lord, my womb is barren. ప్రభువా నా యొక్క గర్భము అది గొడ్డుబారిపోయిన గర్భం. And Lord would have said to Hannah, బహుశా హన్నాతో ప్రభు ఇలాగనని ఉంటాడు, Hannah, you're saying that your womb is barren. Look at my house. My house is barren. బహుశా ప్రభు అప్పుడు అని ఉంటాడు, హన్నా నీ యొక్క గర్భము గొడ్డుబారిందని నువ్వు అంటున్నావు, అయితే నా యొక్క మందిరము చూడు, నా మందిరం అంతా కూడా గొడ్డుబారిపోయింది. You need a Samuel in your womb, but my house also needs a Samuel there. అంటే నీ యొక్క గర్భంలో నీకు సమయాలు కావాలని కోరుతున్నావు, అయితే నా మందిరంలో కూడా సమయాలు ఉండాలని నేను కోరుతున్నాను. You are talking about your reproach. Look at my name which is reproached in the streets. అంటే నీవు నీ యొక్క అవమానము నిందను గురించి మాట్లాడుతున్నావు, కానీ నా యొక్క మందిరములో ఎంత అవమానము నింద ఉందో, అది అన్యుల మధ్య ఎంత హేళనగా ఉందో నేను చూస్తున్నాను. Then she changed her prayer and said, Lord, if you give me a male child, I will give back that child to you. అప్పుడు హన్నా తన ప్రార్థనను మార్చేసి, ప్రభువా నీవు నాకు మగబిడ్డను కలుగజేసినట్లా నేను తిరిగి నీ మందిరంలోనికి ఇస్తానని ఆమె ప్రమాణం చేసింది. Brothers and sisters, we must beget spiritual Samuels to carry on this work for the next generation. తర్వాతి తరాలకు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి పరిచర్యను కొనసాగించడానికి కొరకై ఆత్మీయమైనటువంటి సమయాలను మనము తయారు చేయాలి. Let me tell you, this work will not stop. ఈ యొక్క పని ఇక్కడతో ఆగిపోయేది కాదు. It will continue till the Lord's coming. ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ పనిని కొనసాగుతూనే ఉంటుంది. But the Lord needs Hannahs who can pray. అయితే ప్రార్థించేటువంటి హన్నాలు ప్రభువుకు కావాలి. The Lord needs Samuels who sacrifice themselves for God's work. దేవుని యొక్క పని కొరకై క్రయము చెల్లించి త్యాగము చేసేటువంటి సమయాలు ప్రభువుకు కావాలి.